ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సెల ప్రార్థన మందిరం తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన ఆత్మీయ మేలుల కొరకు దైవజనురాలైన సిస్టర్ దీవెనమ్మ గారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆదివారపు పునరుత్థాన దినాన మీ అందరికీ కూడా పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించినటువంటి దినముగా ఈ దినం అందరూ కూడా సంతోషిస్తూ మరి ప్రభువు మన పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉంటాం కదా. మంచిది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా శ్రద్ధగా నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చాలండి. చూడండి, ఇక్కడ కొంతమంది స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియ, వేరొక మరియ, ఇంకా అనేక మంది స్త్రీలు కదండి. మరి చాలామంది స్త్రీలను కూడా మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా తెల్లవారుజామున ఆ యొక్క సమాధిని చూడడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? మరి ఈ స్త్రీలందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు. రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మొదటిగా మనం చెప్పుకుంటాం ఎందుకు వచ్చారు అంటే, ఎవరైనా ఆత్మీయులు బంధువులు అందరూ కూడా సమాధి దాకా వచ్చారు అంటే వాళ్ళ మీద ఏమున్నట్లు? చాలా ప్రేమ ఉంది కాబట్టి అక్కడ దాకా వస్తారు వాళ్ళు. కొంతమంది భయపడి లేకపోతే ఇంకేదో కారణాలు చెప్పైనా వెనక్కి జారిపోయినా దేవునికి భయపడి మళ్ళీ వాళ్ళని ప్రేమించి చక్కగా అక్కడికి వరకు వస్తారు. మరి నిజంగా ఈ స్త్రీలు మరి యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రేమించారు. అది వాస్తవమే. మరి ఎంతో ప్రేమ మరి ప్రభువారి పట్ల వారు కలిగి ఉన్నారు. సో ఆ ప్రేమ వారిని అక్కడ దాకా తీసుకొచ్చింది వాస్తవమే. కానీ కారణం ఏంటి అంటే, ఇంకొక కారణాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రేమ అనేది మనం పక్కన పెట్టేస్తే, ఆ ప్రేమ అనేది మనము అవతల పెట్టేసి దాని గురించి ఆలోచించడం అనేది మనం పక్కన పెట్టేస్తే, ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఏంటి అంటే, మరి ఒక వారిలో ఒక అవిశ్వాసము అనేటువంటి కారణాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ కారణం చూస్తున్నామండి? అవిశ్వాసం అనే కారణం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 21వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. చూడండి, ఒక దినం నుంచి ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారంట? నేను చాలా శ్రమలు పడతాను, మరి పెద్దలు అనేక మంది అధికారులు నన్ను హింసిస్తారు, నేను చాలా హింసలు బాధలు పడిన తర్వాత నేను మరలా తిరిగి ఎన్నో దినాన లెగుస్తాను, 3వ దినాన లెగుస్తాను, నేను చనిపోయి 3వ రోజు నేను లెగుస్తాను, 3వ రోజు నేను లెగుస్తాను అని పలు సందర్భాల్లో పలు చోట్ల మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలోను, అదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో కూడా అక్కడ ప్రభువారు నేను తిరిగి లెగుస్తాను 3వ దినాన అని పలకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ శిష్యులు, ఈ యొక్క స్త్రీలు మరి సమాధి యొద్దకు వెళ్ళారు అంటే కారణం ఏంటి అంటే, అక్కడ ప్రభువారు ఉంటారు అని అనుకున్నారేమో. సుగంధ ద్రవ్యాలు కూడా తీసుకుని వెళ్ళినట్లుగా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఆయన శవమున పూయుటకు అని వంటి మాట కూడా చదువుతూ ఉంటాం. వారిలో ఒక చిన్న అవిశ్వాసం అనేది మనకు కనిపిస్తుంది. వారే కాదు, ఆనాడు ఆ స్త్రీలు ఏ విధంగా సమాధి యొద్దకు వెళ్ళారు అనేటువంటి ఆ మాటను పట్టుకొని ఈరోజు అనేక మంది తెల్లవారుజామున
మరి వారి ఆత్మీయులు, వారి యొక్క బంధువులు, వారి యొక్క చెల్లెళ్ళు, అక్కలు, అన్నలో, చెల్లెళ్ళు, తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతోమంది సమాధుల దొడ్డికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సమాధుల దొడ్డిలోకి కదా చాలామంది వెళ్తూ ఉంటామండి. అమ్మా వెళ్ళి ముందు రోజే దాన్ని శుభ్రం చేసి సమాధుల దొడ్లను శుభ్రం చేసి చక్కగా పెయింటింగ్ లేపించి దాన్ని డెకరేషన్ చేసి వస్తారు కదండి. అది సమాధుల దొడ్లకి వెళ్తారు. ఏ టైం అయితేనేనండి వెళ్ళొస్తుంటారు. అయ్యో ప్రభువారు అక్కడ లేరు అని దూత చెప్తూ ఉన్నది. ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు నేను మరణాన్ని జయిస్తాను, 3వ రోజు లెగుస్తాను అని ప్రభువారు పలుమార్లు చెప్పినప్పటికీ సమాధుల్లో వెతుకుతున్నారండి. ఈరోజు అనేకులు కూడా ఈ ఆచారాన్ని, మూఢ ఆచారాన్ని విడిచిపెట్టట్లా పోయి సమాధుల దొడ్లలో సమాధులను వెతుకుతూ ఉన్నారు. ధనవంతుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు అమ్మా? ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో. లాజరు చనిపోయాడు. ఎక్కడున్నాడు? మరి సమాధుల్లో ఎవరున్నారు మీకు? ఎందుకు సమాధి దగ్గరికి వెళ్తున్నాం మనం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అంటే నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది నీ జీవితంలో ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే మరణాన్ని జయించాడు. పునరుత్థానుడుగా ఆయన సమాధిని జయించాడు. ఆయన ఆ యొక్క సమాధికి వేయబడినటువంటి బండను జయించాడు, ముద్రను జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? అలాగ నువ్వు విశ్వసిస్తే అన్య ఆచారాలని ఆచరించవు. అలాగ నువ్వు విశ్వసిస్తే నీవు ప్రతిదీ కూడా ఒక ఆచారంగా చేయవు. యేసుక్రీస్తు ప్రభువారి మరణము, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ గాడిద మీద ఎక్కటం అనేది ఎలాగైపోయిందంటే ఆచారం అయిపోతూ ఉన్నది, వాడుకలు అయిపోతూ ఉన్నాయి. అది ఎప్పుడో జరిగింది. ఈ మధ్య యూట్యూబ్లో మనం చూసినట్లయితే, న్యూస్ పేపర్లో కానీ యూట్యూబ్లో కూడా చూసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ గుంటూరులో మనం చూస్తూ ఉంటాం. ఆమె నేనే యేసుక్రీస్తు ప్రభువారిని తెల్లటి అంగి వేసుకొని ఆ యొక్క కొట్టండి అని కొట్టించుకుంటూ ఆ సిలువుకి కొట్టండి, సిలువుకు వేయండి, ఆ సిలువును మోస్తూ సిలువుకు వేయమన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. అఫ్కోర్స్ వాళ్ళు పోలీసులు తీసుకెళ్లారనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అన్ని కూడా ఆచారాలని మనం పాటిస్తూ ఉంటాం. ఈరోజు నువ్వు విశ్వసించాలి. వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు లేకపోయేసరికి వారి హృదయంలోనికి ఏమొచ్చేసిందంట? కలవరం వచ్చేసిందంట. అమ్మ ప్రభువారు ఎవరు తీసుకెళ్లారు, ఎవరు ఎత్తుకెళ్లారు అని కనపడ్డాలని అడుగుతూ ఉన్నారు. ఎవరు కనపడ్డారన్నది పక్కన పెడదాంలేండి. అయ్యా నువ్వు తీసుకెళ్ళావా అడుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చూడండి వారిలో కలవరం వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని వాక్యం చెప్తుంది. అనేకులు ఇలానే ఉంచి ఉన్నారు. మనము ఆయన తిరిగి లేచాడు అని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో కలవరం అనేది ఉండదు. ఆయన మరణాన్ని జయించాడు, నీతోనే ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు, నీలోనే జీవిస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు నమ్మితే ఏ సమస్యలు వచ్చినా, ఎటువంటివి ఎదురొచ్చినా కూడా నువ్వు కలవరపడాలి. హల్లెలూయా. ఈరోజు ప్రతి చిన్న విషయానికి, ప్రతి సమస్యకి కూడా నువ్వు కలవరపడుతూ జీవిస్తూ ఉన్నావు అంటే కారణం ఏంటి అంటే నువ్వు నమ్మట్లా. ఆయన ఉన్నాడని నమ్మట్లా, ఆయన మరణాన్ని తిరిగి లేచాడని నువ్వు నమ్మట్లా, ఆయన నీతో యుగాలు నీతో జీవిస్తున్నానని నమ్మట్లా. నువ్వు యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం తోడున్నాను ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థము అని పౌలు గారు కొరింథీ సంఘంలో 15వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు. కొరింథీయుల మొదటి పత్రిక. మేము చేయు ప్రకటన వ్యర్థము, మీ యొక్క విశ్వాసము కూడా వ్యర్థమే. ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని 2000 సంవత్సరాల క్రితమే జయించాడు అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా చూద్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడు. యేసుక్రీస్తు వారు తిరిగి లెగవడానికి గల
కారణం ఏంటో తెలుసా అండి? ప్రభువారు మరణం జయించారు, కరెక్టే. మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లెగవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకు తిరిగి లేచాడు? ఆయన మరణమును ఎందుకు జయించాడు? ఎందుకు ఆయన మరణము నుంచి తిరిగి లెగవలసి వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం చూసుకుందాం. అయితే మనందరం కూడా ఆయన తిరిగి లేచాడని విశ్వాసంతో నమ్ముతున్నాము. హల్లెలూయా. మనం ఏ సమాధుల దొడ్ల దగ్గరికి వెళ్ళవద్దండి, అన్ని ఆచారాలు చేయవద్దండి. దయచేసి మీ విశ్వాసాన్ని కాపాడుకోనండి. హల్లెలూయా. వెళ్ళలేదని నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళరని కూడా నేను నమ్ముతున్నాను. సాయంత్రంలో కూడా అలాంటి స్థలానికి వెళ్ళరని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది. మరి ప్రభువారు అసలు మరణమును ఎందుకు తిరిగి లేచాడు? ఆయన మృత్యుడైనటువంటి దేవుడు మరలా మృత్యుంజయుడుగా ఎందుకు తిరిగి లేచాడు? మరణాన్ని ఎలాగా మరి ఎందుకోసము జయించాడు అనే విషయాలు ఒక 4-5 విషయాలు నేను మీతో పంచుకొని నేను ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లెగవటానికి గల మొట్టమొదటి కారణము కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు నేను రక్షింపబడాలి అని ఆయన మరణమును తిరిగి లేచాడు. హల్లెలూయా. నీకు మరణ బలమును అందించడానికి, పునరుత్థాన శక్తిని అందించడానికి, రక్షణను అందించడానికి ఆయన మరణము నుండి తిరిగి లేచినటువంటి దేవుడు. హల్లెలూయా. నీవు నేను రక్షింపబడాలని ఆయన మరణము నుండి తిరిగి లేచాడు. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. ఆయన లేచినాడు. ఆయనను లేపినని దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడంట? లేపినని నీ హృదయములో విశ్వసించినప్పుడు నీవేమవుతున్నావంట? రక్షింపబడుతుంది. ఆయన మరణమును జయించకపోతే నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు పాప క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని పాపములను క్షమించుట కొరకు, మనల్ని రక్షించుట కొరకు ఆయన పునరుత్థానుడైనాడు. హల్లెలూయా. మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడుగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు రక్షణ పాత్రను ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడని ఎన్నో పండగలు చేసుకుంటూ ఉన్నావు. తిరిగి లేచాడని కొత్త బట్టలు కొనుక్కుంటున్నావు. తిరిగి లేచాడని మంచి పలావులు వండుకున్నారు, బిర్యానీలు చేసుకుంటున్నారు, చికెన్లు చేసుకుంటున్నారు, అన్ని బాగా చేసుకుంటూ ఉన్నారు. మంచిదే. అయితే ఆయన ఎందుకు తిరిగి లేచాడు? నీకు రక్షణ ఇవ్వడం కోసం. మరి ఆ రక్షణను మాత్రం ఎందుకు పక్కన పెట్టేస్తూ ఉన్నావు? ఆ రక్షణను మాత్రమే మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ఆయన చెప్పాడు కదా, నేను తిరిగి లేచి నిన్ను రక్షిస్తున్నాను. నువ్వు నమ్మి బాప్తిసం తీసుకో, నువ్వు రక్షింపబడతావు. అన్ని చేస్తున్నావు, సంవత్సరం అన్ని విషయాల్లో ఎదుగుతున్నావు, అన్ని కార్యాల్లోకి వెళ్తున్నావు, డబ్బు విషయంలో ఎదుగుతున్నావు, ఆదాయం పెరుగుతుంది, మంచిగా ఆరోగ్యంగా పెరుగుతున్నావు, అన్ని విషయాల్లోకి వెళ్ళిపోతున్నావు. కానీ రక్షణ విషయంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు? బాప్తిసం మాత్రమే ఎందుకు నువ్వు పక్కన పోస్ట్ పోన్ చేసి పక్కన పడేస్తూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు బాప్తిసాన్ని పక్కన పడేస్తూ ఉంటాం? సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం, పండగలు వస్తూ ఉంటాయి, పండగలు చేసుకుంటూ ఉంటున్నాం. కానీ రక్షణ మాత్రం ఏం చేస్తున్నారు? పక్కన పడేస్తున్నారు. దేవుని వాక్యం చదివిస్తుంది, రక్షణ పొందిన సహోదరి, నీవు కూడా నీ రక్షణను నిర్లక్ష్యం చేసి పక్కన పడేసావని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎలాగో నీవు తప్పించుకున్నావు. ఈరోజు ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచింది. ఎందుకంటే నన్ను రక్షించుట కోసమని గుర్తుపెట్టు. నన్ను రక్షించుట కోసము ఆయన మరణాన్ని జయించి ఆ మరణ బలాన్ని నీకు అనుగ్రహించాడు. రెండవదిగా, ప్రభువారు ఎందుకు మరి ఈ యొక్క మరణమును తిరిగి లేచారు యేసుక్రీస్తు ప్రభువారని మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనము తీర్చబడాలి అని ఆయన మరణము నుండి తిరిగి లేచాడు. హల్లెలూయా. నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చుట కోసం ఆయన తిరిగి లేచాడంట. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి
మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకు లేపబడ్డాడండి? మనం ఎలా తీర్చబడాలంట? నీతిమంతులుగా మనము తీర్చబడాలి. మరి నీవు నీతి కలిగి జీవిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నారంట? పొందలేకపోతున్నారు. అందుకే నీకు ఆ నీతిమత్వం అందించడం కోసమే నీవు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా జీవించడం కొరకు ఆయన మరణము నుంచి లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో నువ్వేమి సంపాదించినా ఒక దినాన ప్రభువు రాకడ సమయములో, ఉగ్రత సమయములో నీవు సంపాదించిన ఆస్తి పాస్తులు, నీవు సంపాదించినటువంటిది ఏది కూడా నీతో రాదంట. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనములో ప్రసంగి ఆ యొక్క సొలొమోను రాజు ఇలా చక్కగా రాస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 4వ వచనము, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు, కానీ నీతి మరణము నుండి నిన్ను రక్షించదు. ఏమి రక్షిస్తుందండి? నీతి. నువ్వు సంపాదించిన సర్టిఫికేట్స్, నువ్వు సంపాదించిన ఎంటెక్లు బీటెక్లు సర్టిఫికేట్స్ నిన్ను రక్షించవు. రేపు నువ్వు సంపాదించినటువంటి వెండి బంగారాలు నిన్ను రక్షించవు. నేను సంపాదించినటువంటి బిల్డింగ్స్ నువ్వు రక్షించవు. ఈరోజు ఉగ్రత దినమున అనగా ప్రభువు రాకడ సమయంలో ఏది నిన్ను రక్షిస్తుందో తెలుసా? నువ్వు కలిగి ఉన్నటువంటి నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుందని గుర్తుపెట్టుకో. నీతి మాత్రమే. ఈరోజు నువ్వు నీతి కలిగినటువంటి జీవితాన్ని ఉన్నావా? మనందరికీ తెలుసు, ఆదికాండంలో మనం చదువుకుంటూ వచ్చాము. ఆదికాండంలో 7వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో చూస్తే ఆ తరము వారిలో నీతిమంతుడు ఒక్కరు కూడా కనపడలేదంట. ఎవరు కనపడ్డారంట? నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా కనపడ్డాడు. మిగతా వారందరూ కూడా నీతి లేనటువంటి మనుషులుగా జీవిస్తూ వచ్చారు. దేవుని మర్చిపోయినటువంటి వారు, పాపము చేయొచ్చు, తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుచు దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. చూడండి, జలప్రళయం వచ్చింది. నీతి లేని ఆ మనుషులందరూ కూడా ఏమైపోయారండి? కొట్టుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం జలప్రళయంలో. అయితే నీతి కలిగి జీవించినటువంటి నోవాహు ఇంటి వారు మాత్రం ఏమయ్యారండి? రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు విడిచిపెట్టకూడదని, నువ్వు నీ జీవితంలో నీతి లేని కారణముగా దేవుని రాజ్యంలోనికి నువ్వు దూరం కాకూడదని, నువ్వు నీతిమంతుడిగా నువ్వు ఎత్తబడాలనేటువంటి గుంపులో నీవు ఉండాలని, ఆ జలప్రళయంలో కొట్టుకుపోయినట్లుగా పాతాళంలో నువ్వు కొట్టుకుపోకూడదని దేవుడు నేను నీతిమంతురాలుగా మార్చుట కొరకు ఆయన మరణము నుంచి ఏం చేశాడండి? తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. మరణమును జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో నీవు నీతి కలిగి జీవిస్తున్నావా? నీ క్రియలు నీతి కలిగి ఉన్నవా? లేక ఇంకా నీ యొక్క నీతి మురికి గుడ్డ పేలుకులానే ఉంచుకుంటూ ఉన్నావా? నీ క్రియలు మారిపోవాలి, నీ జీవితం మారిపోవాలి. నీతి కలిగినటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ యొక్క పిలాతు భార్య అంటుంది, ఇదిగో పిలాతుతో పిలిచి చెప్తూ ఉన్నది, ఆ నీతిమంతుని జోలు నీవు పోవద్దు. ఆయన నీతిమంతుడు, మరి ఆయన వలె నువ్వు జీవించాలని, అలాంటి నీతి కలిగి పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకోసం ఆయన మరణమును తిరిగి లేచాడు. ఆషామాషిగా లేగవల. దేనికోసం? ఒక అద్భుతం చూపిద్దాం, అబ్బా అందరినీ ఆకర్షించేసేసుకుందాం, ఒక అద్భుతాలు చేసేద్దాం, ఒక ఆశ్చర్యాలు చేసుకొని నా భజనలు చేపిద్దాం అని లెగవలేదండి. లెగవలా. యూట్యూబ్లో మొన్న మధ్య ఒకటి చదివాం, రాజకీయ నాయకురాలు మొన్నటి వరకు ఎమ్మెల్యేగానే ఏదో చేసిందంట మన తెలంగాణ సైడ్. ఏమైందో ఏమో, సడన్గా దేవత అయిపోయింది ఆమె. ఏమైందండి? దేవత అయిపోయింది. రాజకీయాల్లో లాభం లేదో ఏదో తెలియదు, మరి రాజకీయాలు వదిలేసేసింది. సడన్గా ఆ యొక్క వాటికి రాజీనామా చేసి ఏమైపోయింది? దేవత అయిపోయిందండి. కావాలంటే చూడండి, నేను కూడా చూపిస్తాను మీకు. ఆమె దేవత అయిపోయింది. ఆమె దగ్గరికి అందరూ వచ్చేస్తున్నారు, ఇంకా భజనలు చేస్తారు. అప్పటి వరకు రాజకీయాల్లో తిరిగినటువంటి ఆమె సడన్ గా ఎలా దేవత అయిపోయింది? అలాంటి దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నీతిమంతులుగా మార్చుట కోసము ఆయన మరణాన్ని తిరిగి లేచినటువంటి దేవుడుగా చూస్తూ ఉన్నాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మరణాన్ని జయించింది. మూడవ విషయాన్ని మనం చదువుకుందాం. ఎందుకు మరణాన్ని ఆయన జయించినాడో చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు ఆయన తిరిగి లేచినాడు. హల్లెలూయా. తండ్రి వాగ్దానము నెరవేర్చుట కొరకు ఆయన తిరిగి లేచినటువంటి దేవుడుగా చూస్తున్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. చక్కగా బైబిల్ తీసి చూసుకోవాలి. బైబిల్ కలిగిన వాళ్ళందరూ కూడా బైబిల్ తీసి చక్కగా చదువుకోవాలి. చదవమ్మా. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను అనే వాగ్దానం యెషయా ప్రవచించిన వాగ్దానం. అలానే యెషయా గ్రంథం 53వ అధ్యాయములో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన వాగ్దానం, దాదాపు 700 సంవత్సరాల క్రితం మరి ప్రవచించబడినటువంటి ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు యేసు ప్రభువు వారు ఏం చేశారంటే మరణాన్ని తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూడండి, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. దేని ప్రకారం అండి? లేఖనముల ప్రకారం, వాగ్దానము ప్రకారం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మీ కొరకు లోక రక్షకుడిని పంపుతున్నారని వాగ్దానం చేశాడు. తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆయన 3వ దినం ఇగో మీ కొరకు ఆయన గొర్రె పిల్లవలే తన ప్రాణమును పెట్టబోతున్నాడు అన్నాడు, పెట్టాడు. ఆయన మరణమును జయిస్తాడు అని చెప్పాడు, ఆ మరణమును జయించాడు. వాగ్దానము చేసి ఏది కూడా తప్పనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తెలివిగా తప్పించుకోవడాలు, మాట ఇచ్చి వంకర టింకర తెలివితేటలు ఉపయోగించి కొంతమంది ఆ వాగ్దానం నెరవేర్చకుండా తప్పించేసుకుంటారు. మనుషులు వాగ్దానం చేస్తారు, అది నెరవేర్చే టయానికి వచ్చేసరికి రకరకాల ఏమంటారంటే చిక్కులు పెట్టేస్తూ ఉంటారు అనమాట. మెలికలు తిప్పుతూ ఉంటారు. నేను ఇలా చెప్పా కదా, నువ్వు అలా చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, అందుకని నేను రా, అట్లా ఏదో ఒక విధమైనటువంటి చెప్పేసి ఆ వాగ్దానాలు ఏం చేయరండి, నెరవేర్చరు. దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వాగ్దానం చేస్తే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుట కోసము, దేవుడు ప్రభువారు నీకు ఇచ్చినటువంటి వాగ్దానముల నెరవేర్పు కోసము ఆయన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏంటంటే మన దేవుడు పితరులకు చేసిన వాగ్దానములు మనకు కూడా నెరవేరుస్తుంది. నీ జీవితంలో నెరవేర్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ కూడా అవునన్నట్లుగానే ఉన్నాయి. జనవరి 1కు వాగ్దానాలు తీసుకుంటాం, సమస్య వస్తే ప్రార్థన చేసుకుని ఒక వాగ్దానం తీసుకుంటాం. మరి అవన్నీ ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, నెరవేరినయా నీకు వాగ్దానాలు? నీ జీవితంలో నెరవేరుతూ వచ్చినాయా? ప్రియమైన దేవుని మన బిడ్డలారా, ప్రతి వాగ్దానము కూడా మన కోసమే దేవుడు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి వాగ్దానము దేవుడు మన కోసం ఇచ్చాడు. వాగ్దానముల నెరవేర్పు కోసము దేవుని సన్నిధిలో పోరాడే వారిగా ఉండాలి. వాక్యం వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో పోరాడేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు వాగ్దానములను చేత పట్టుకొని ఆయన వైపు చూడాలి. అబ్రహాముకు వాగ్దానము చేశాడు, వాగ్దాత భూమిని నేను ఇస్తాను. ఆ వాగ్దానము నెరవేర్చుడు పితరుడైన అబ్రహాముకు నెరవేర్చినటువంటి ఆ వాగ్దానం ఇశ్రాయేలు జీవితాలలో యెహోషువ ఆ యొక్క కాలంలో, మోషే కాలంలో నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాగ్దాత భూమిని వారు స్వతంత్రించుకున్నారు. అలానే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో కూడా వాగ్దానాలు నెరవేర్చేటువంటి సమర్థవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. దేవుడు అంటున్నాడు అపొస్తలుల కార్యాలు 4:21లో, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుణిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందుకో. ఆయన నెరవేర్చే దేవుడని నువ్వు నమ్ముతున్నావా? అబ్బా పునరుత్థాన దినం లేచింది, ఈరోజు ఈస్టర్ 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 అని అంతా చేసుకుని వస్తాం కాదు. వాగ్దానము నెరవేర్చే దేవుడని నువ్వు నమ్ము. నా వాగ్దానాలు నెరవేర్చడం కోసం, నన్ను రక్షించడం కోసం, నన్ను నీతిమంతురాలిగా చేయడం కోసం ఆయన మరణాన్ని జయించిన దేవుడు అని నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఆ నమ్మకం ఏముండదు. ఊరికే పప్పు బల్లాలు వండుకోవడానికి, ఇంట్లో పలావులు వండుకోవడానికి మాత్రమే పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్త సుమ. ఈరోజు దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేసి నెరవేర్చేది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ప్రభువుని అడుగు. నా వాగ్దానాలు నెరవేర్చు ప్రభా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు ప్రభా అని గోజాడుకం ఆయన సన్నిధిలో మొరపెట్టు. దావీదుకు వాగ్దానం చేసినాడు, నీ సింహాసనం తరతరములు నేను స్థిరపరచుకున్నాను. దావీదుకు చేసిన వాగ్దానం కోసం యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం తన కుమారుణ్ణి తండ్రైన దేవుడు పంపించేశాడు ఈ లోకానికి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం అలా ఉంచున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు లేచారు? 4వ విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి, 4వ విషయాన్ని మనం చదువుకుందాం. ప్రభువారు మరణమును జయించి తిరిగి లేవటానికి గల 4వ కారణాన్ని మనం చూస్తున్నాం. సర్వాధికారము పొందుటకు ఆయన లేపబడ్డాడంట. దేనికోసం లేపబడినాడండి? సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? దేవునికి ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎప్పుడండి? ఆయన మరణం తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నాడు? వాళ్ళ దగ్గరికి వచ్చి, నాకు ఏమి ఇవ్వబడింది? సర్వాధికారం. ప్రతి అధికారము ఎవరి దగ్గర ఉందంటండి? దేవుని యొద్ద ఉన్నది. నీకుగా ఏ అధికారము నీకు రాదు తెలుసా? దేవుడు ఇవ్వండి ఒకరికి ఏ అధికారము కూడా రాదండి. నీవు ఆయన అధికారమునకు లోబడినప్పుడు, నువ్వు నమ్మినప్పుడు ఆ అధికారాన్ని నీకు కూడా ఇస్తాడు దేవుడు. ఆ సర్వాధికారం నీకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన లేచాడని, ఆయన రక్షకుడని, నీకోసమే మరణాన్ని జయించాడు నువ్వు నమ్మి, నువ్వు ఆయన అధికారమునకు లోబడినప్పుడు, అంటే ఆయన లోబడినప్పుడు ఆ అధికారం నీకు కూడా ఇస్తాడు. చెప్తున్నాడు శిష్యులు పిలిచి, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఇదిగో నమ్మిన వారు ఈ అద్భుతములు చేసే అధికారం నేను మీకు ఇస్తున్నాను. నమ్మిన వారు అద్భుతాలు చేస్తారు. వారు పాములను ఎత్తి పట్టుకుంటారు, వారు దయ్యములను వెళ్ళగొడతారు. హానికరమైనది ఏది తాగినా వారికి ఏమీ చేయదు. ఏ హాని చేయదు. విషకరమైనది ఏది తాగినా వారికి ఎలాంటి కీడు జరగదు. వారికి అధికారం ఇస్తున్నాడు దేవుడు. దయ్యాలను వెళ్ళగొట్టడానికి, స్వస్థపరచడానికి, అద్భుతాలు చేయడానికి దేవుడు పిలిచి అధికారం ఇస్తున్నాడు వారికి. ఎవరికి? నమ్మినవాడు. ఆయన ఎందుకు లేచాడంట? నీకు కూడా సర్వాధికారము, ఆయన కలిగి ఉన్న ఆ సర్వాధికారము నీకు అప్పగించడం. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను. ఈరోజు నీ జీవితంలో ఆయన యొక్క మరణాన్ని నువ్వు నమ్ముతున్నావా? లేకపోతే నామకే వాస్తిగా, నామకార్థ క్రైస్తవురాలిగా ఏదో లెగిచాడని పునరుత్థాన దినాన పలావులతో ముగిస్తావో, కొత్త బట్టలతో ముగిస్తావో, లేకపోతే శక్తి కలిగిన దేవుడిని నువ్వు నమ్ముతావో ఒక్కసారి పరిశీలన చేసుకో. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి పెడతా. యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి ఎందుకు తిరిగి లేచాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, 5వ విషయాన్ని నేను మీతో పంచుకుంటాం. 2వ మరణము నుండి మనల్ని తప్పించుటకు ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు మరణాన్ని జయించాడంటే, నీవు నేను మరణం నుంచి తప్పించబడాలని. ఏ మరణం అండి? 2వ మరణం. మొదటి మరణం అనేది సహజ మరణం. అది ఎవరికైనా కూడా ఆ మరణము తప్పదు. ఎవరైనా ఎదుర్కోవాల్సిందే ఆ మరణాన్ని. నీవు నేను అందరం ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఒక్కొక్కరు అనారోగ్యంతో మరణిస్తారు, ఒక్కొక్కరు యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు, ఒక్కొక్కరు ఏదో చక్కగా నిద్రపోతూనే చనిపోతారు. కొంతమంది ఇలా నిలబడి చక్కగా చెప్తూ మాట్లాడుతూ కూడా కుప్పగొలిపోయే వాళ్ళు ఉన్నారు. మరణం అనేది ఎలా వస్తుందో మనకి తెలియదు. అకస్మాత్తుగా మరణం అనేది వస్తుంది. అది మొదటి మరణం, ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చేటువంటి మరణం. అయితే దేవుడు ఎందుకు మనల్ని తప్పించాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, 2వ మరణం నుండి మనల్ని తప్పించుటకు ఆయన తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాం. చదువుకుందామండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. హల్లెలూయా. మరలా మనల్ని రక్షిస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు, 21వ అధ్యాయం 4వ వచనములు, ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందును తుడిచివేయు. మరణము ఇక మరణం ఇక ఉండదంటే ఇప్పుడు చచ్చిపోవనే అబ్బా నేను ఇంక మరణం ఇంక ఉండదంట, ఇక నేను సంవత్సరాలు బతుకుతాను కావాలనుకుంటాం. అమ్మో, కొద్ది రోజులు బతుకుతామని తెలిస్తేనే, మన ఆయుష్ 60, 70, 80 సంవత్సరాలని తెలిస్తేనే
భయంకరంగా జీవిస్తూ ఉన్నాం. నా ప్రాణమా తినుము తాగు సుఖించని ఆయాసముతో దుఃఖములతో బ్రతుకుతూ ఆ అత్యాశలకి పోతూ నాది 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 అని వెంపర్లాడుతూ జీవిస్తున్నాం. అవన్నీ వదిలిపెడతామని తెలుసు కూడా మనకి. తెలుసా తెలీదా? తెలుసా తెలీదండి? తెలుసు మనకి. వదిలిపెట్టి వెళ్ళిపోతామని మనకి తెలుసు. అలాంటిది మనం ఇంకొండదంటే ఇంకా మనిషి ఏమన్నా అసలు నేనే ఏలేస్తాను, నేనే దేవుణ్ణి అనేస్తాడేమో ఇక మనిషి కదండి. మనం జనరల్గా చూస్తున్నట్టు నేనే దేవుణ్ణి అంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం ఇక ఉండదంటే రెండవ మరణము నీకు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మరణం అనేది నీ జీవితంలో ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఆయన మరణాన్ని తిరిగి లేచిన ప్రకటన గ్రంథం 1:18 కూడా మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనము. మరణము పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుడు. ఆయన బ్రతికించుటకు మరణించుటకు ఆయన చేతిలో అధికారము ఉన్నది. అధికారము కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని ఎందుకు ఆయన తిరిగి లేచాడు? ఆ బలము నీకు ఇవ్వడానికి. ఏ బలము నీకు? మరణం పునరుత్థాన బలము నీకు ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. ఏ విధంగా ఆ బలాన్ని నీకు ఇస్తున్నాడు? ఏ విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు? ఆ పునరుత్థానం ద్వారా 5 విషయాలు మాత్రమే నేను మీతో పంచుకున్నాను. చాలా ఉన్నాయండి, 5 విషయాలు మాత్రమే నేను మీతో పంచుకున్నాను. చెప్పండి. ఫస్ట్ ఎందుకు లేచినాడండి? మనము నిన్ను నన్ను రక్షించడానికి. రెండవదిగా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడం కోసం. మూడవదిగా వాగ్దానము నెరవేర్పు కొరకు. మూడవదిగా ఏంటండి? సర్వాధికారము పొందుటకు. ఆ అధికారము నీకు ఇవ్వటానికి ఆయన తిరిగి లేచాడు. ఐదవదిగా రెండవ మరణము నుండి నిన్ను నన్ను తప్పించు. ఇంత గొప్ప దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, చనిపోతూ తిరిగి లేచి ఆరోహణం అవుతున్న సమయంలో ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏమని చెప్పాడండి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి. మరి ఈ పునరుత్థాన శక్తిని నువ్వు నమ్మితే మరి ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. నువ్వు ప్రకటిస్తున్నావా? నువ్వు ప్రకటిస్తున్నావా? కాబట్టి మనం ఈ రెండో మరణం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్పిన ఈ యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో పాపము లేని బిడ్డగా నీవు ఉండాలి. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? పాపము లేని బిడ్డగా ఉండాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞకు, ఆయన మాటకు లోబడే బిడ్డగా నీవు ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఆయన ఎందుకు విశ్వాసం నీవు ఉంచినప్పుడు మరణాన్ని నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వారు జయిస్తావు. చూడండి ఈ 3 విషయాలు. ఎహెజ్కేలు గ్రంథం 33:18 చదవమ్మా త్వరగా. ఎహెజ్కేలు గ్రంథం 33. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల ఆ పాపమును బట్టి అతడు ఎందుకు మరణం వస్తుందమ్మా? దేని వల్ల మరణం వస్తుంది? పాపం. పాపం వల్ల కలుగు జీతం మరణం. కాబట్టి మనం ఏం లేకుండా ఉండాలి? పాపం లేకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా మరణాన్ని జయిస్తాడు. రెండవది యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన యెడల వారెన్నడూ మరణము. ఎవరి మాట గైకొన్నప్పుడు? పక్కింటోళ్ళ మాట, ఎదురింటోళ్ళ మాటలు కాదు. వాళ్ళ మాటలు నాశనానికి తీసుకెళ్తాయి. ఎవరి మాట గైకొను? దేవుని మాట గైకొనేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారి మాటను గైకొనే. మాట అనగా దేవుని యొక్క వాక్యం, బైబిల్, ఆయన మాట, వాక్యం, వాక్కు. ఆ మాటను ఎవరైతే గైకొంచు ఉన్నారో వాడు ఎన్నడూ కూడా మరణము పొందడని చెప్తున్నారు. మూడవదిగా మనం చూద్దాం యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. చూడండి ఈ మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. నువ్వు మొదట మరణించిన రెండవ మరణాన్ని ఏం చేస్తావంట? జయిస్తావు. ఎప్పుడు? విశ్వసించినప్పుడు. కాబట్టి ఈ పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పాపము లేని బిడ్డగా, ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి బిడ్డగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డగా ఈ పునరుత్థాన
శక్తిలో ఉన్నటువంటి ఆశీర్వాదము, రక్షణలు, నీతి కలిగిన జీవితాన్ని, వాగ్దానములతో కూడిన ఆశీర్వాదాలని, సమస్త అధికారములను, రెండవ మరణం మీద జయాన్ని నువ్వు పొందుకోవాలి అని ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అదే పునరుత్థాన శక్తి. ఆ శక్తి ఈరోజు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే నీకు ఇచ్చేసాడు ప్రభువారు. అయితే దాన్ని నువ్వు పొందుకోవాలని ఆయన ప్రార్థన ద్వారా, ఆయన సన్నిధిలో మోకరించుట ద్వారా, పాపములు ఒప్పుకునుట ద్వారా, ఆయనకి లోబడుట ద్వారా, విశ్వసించుట ద్వారా అది నువ్వు పొందుకుంటావని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తూ వచ్చారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అట్టి పునరుత్థాన శక్తిని, ఆ పునరుత్థాన బలాన్ని, ఆయన మరణమును జయించిన విధానమును మనము కూడా ఆ యొక్క విధానముల బలము పొందుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు వైపు మనం చూద్దాం, దేవుని వైపు మనం చూద్దాం. ప్రభా, మా జీవితాల్లో మాకు సహాయం చేసే దేవుడు నాయన అని ఆయన వైపు చూద్దాం. ఆయన పాదాలు పట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పెడతాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించినట్లయితే మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మరి నువ్వు నిజంగా విశ్వసిస్తున్నావా, లేక ఆ స్త్రీల వలె వెళ్ళి సమాధుల దొడ్డులో వెతుకుతున్నావా? నామకార్థంగా పరిశీలన చేసుకో. ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృప దయని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభు. ఆ స్త్రీలు సమాధిలో వెళ్ళి వెతుకుతున్నాను. నామకార్థంగా అనేక మంది జీవిస్తున్నారు. విశ్వాసము లేని వారిగా నేను జీవిస్తున్నాను. మరణమును తిరిగి లేచావని నాయనా, నమ్మకం వారు అనేకులు ఈ రోజు సమాధుల్లో వెళ్ళి వెతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సమాధుల్ని ఆరాధిస్తున్నారు, సమాధుల దగ్గర ప్రార్థిస్తున్నారు, ఎంతో మంది ఉన్నారు. అలాంటి నామకార్థులుగా మేము ఉండకూడదు, అవిశ్వాసులుగా మేము ఉండకూడదు. అయ్యా, విశ్వసించేవాడు కలవరపడడు అన్నాము. వాళ్ళు కలవరంగా విశ్వసించడం మాకు నేర్పించండి. మరణంలో మీరు జయించాలని నమ్మకం మాకు నేర్పించండి. అవును ప్రభా, మీరు మృత్యుంజయుడే తిరిగి లేచారు. మాకు రక్షణ ఇవ్వటం వరకు నీతిమంతులుగా మమ్మల్ని మార్చడం కోసం అయినా నీ వాగ్దాన ఫలములు మేము అనుభవించినట్లుగా, నీ అధికారమును మేము కూడా స్వతంత్రించుకున్నట్లుగా ప్రభా, రెండవ మరణమును మేము కూడా జయించినట్లుగా మీరు మరణాన్ని జయించారు ప్రభా. అచ్చి అనుభవంలో మా ప్రతి బిడ్డ ఈ పునరుత్థాన శక్తిని యేసు నామములో పొందుకుందురు గాక. మా ప్రభా, ప్రతి బిడ్డ కూడా ఆయన పాపమును విడిచిపెట్టి నీ ఆజ్ఞలకు లోబడి నీ అందు విశ్వాసం ఉంచి ఆయన నీ సన్నిధిలో ఆ పునరుత్థాన శక్తిని పొందుకునే అనుభవంలో ప్రతి బిడ్డను కూడా నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.